హలో బ్యూటిఫుల్ పీపుల్, నేను మీ భవానీ తేజ. వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ మీ. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి హైదరాబాదీ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్ గా చేసే విధంగా ఎలా చేయాలో చూద్దాం రండి. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం 4 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకోండి. ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని పక్కన చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని వేసుకోండి. స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టి ఆయిల్ ని బాగా వేడవ్వనివ్వాలి. ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోకి సెట్ చేసుకొని ఆనియన్స్ ని డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ని కాస్త జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అవ్వనట్టే ఉంటాయి, కానీ అలానే ఉంచితే మాడిపోతాయి. సో కాస్త ముందే తీసేస్తే బెటర్. నేను ఇక్కడ 1 kg బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈ గ్లాస్ తోటి కరెక్ట్ గా 4 గ్లాసెస్ ఉంటుంది. రైస్ ని 2 times వాష్ చేసుకొని వాటర్ లో నానబెట్టి పక్కన ఉంచండి. మీకు వీలుంటే చికెన్ ని 2 hours ముందే మ్యారినేట్ చేసి పెట్టుకోండి, లేదా నైటే మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేయండి. 1 kg చికెన్ తీసుకొని ఒక 2 times వాష్ చేశాక లెగ్ పీసెస్ కి ఇలా గార్లు పెట్టుకొని ఉంచుకోండి. చికెన్ మ్యారినేట్ చేయడానికి ఫ్రైడ్ ఆనియన్స్ కట్ చేసిన 5 పచ్చిమిర్చి, 2 మీడియం సైజ్ నిమ్మకాయలు, అలాగే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు పెరుగు 200 grams వరకు ఉంటుంది. హోల్ గరం మసాలా సామాను, 1 బిర్యానీ ఆకు, 1 స్పూన్ సాజీరా, 2 దాల్చిన చెక్క, 4 లవంగాలు, 4 ఇలాచి, జాపత్రి, అనాస పువ్వు. ఇప్పుడు మనం చికెన్ లో 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి. కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే 1 స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. అలాగే 2 స్పూన్స్ ఉప్పు, 1 స్పూన్ గరం మసాలా పొడి, 1/2 స్పూన్ పసుపు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే బిర్యానీ సామాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా వేసేయండి. ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా అన్నీ కాకుండా సగం వేసి సగం పక్కన ఉంచేయండి. ముందుగా చెప్పినట్టుగా 2 నిమ్మకాయలు తీసుకున్నాను కదా, ఆ నిమ్మరసాన్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా చికెన్ పీసెస్కి బాగా పట్టేలా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు ఇలా బాగా కలుపుకున్నాక ఇందులోనే మనం వేడి చేసి పక్కన ఉంచిన ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ ఉంటుంది కదా, అది ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఇక్కడ మనం నూనెని వేడి చేయకుండా అస్సలు వేయొద్దండి, టేస్ట్ బాగుండదు. ఇప్పుడు ఇందులోనే పెరుగును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. పెరుగు కొంచెం గడ్డ పెరుగు అయితేనే బాగుంటుందండి. కలర్ చూసి కంగారు పడకండి, మేము వాడే కారం కొంచెం కలర్ తక్కువగానే ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే మనం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని పక్కన ఉంచేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రైస్ కోసం హాఫ్ కంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకొని అందులోనే మసాలా సామాను, అలాగే 2 స్పూన్స్ ఉప్పుని, కొంచెం కొత్తిమీరని వాటర్లో వేసుకోండి. దాంతోపాటు 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని, ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని కూడా ఇలా యాడ్ చేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి బాగా మరగనివ్వండి. వాటర్ ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం కడిగి పక్కన ఉంచుకున్న బాస్మతి రైస్ని కొద్ది కొద్దిగా వాటర్ లేకుండా ఉంచేసి ఇలా యాడ్ చేసుకోండి. ఇలా రైస్ అంతా కూడా వేసుకున్న తర్వాత రైస్ని ఒక 50% ఉడకనివ్వాలి. ఇలా 50% ఉడికిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్లోకి లేయర్స్ లాగా ఇలా రైస్ని పైన వేసుకోవాలి. మనకు రైస్ 50% ఉడికిందని ఎలా తెలుస్తుంది? మనం ఒక మెతుకు పట్టుకొని చూస్తే అది బ్రేక్ అవ్వదు, ఈజీగా కొంచెం పలుకులాగా ఉంటుంది. అలా ఉంటే 50% ఉడికిన. రైస్ క్వాంటిటీ కూడా కరెక్ట్గా చెప్పాలంటే కేజీ చికెన్కి 750 grams రైస్ మాత్రమే బాగుంటుంది. ఒక లేయర్ ఇలా వేసిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు మనం సెకండ్ లేయర్ కోసం 70 to 80% ఉడికిన రైస్ని వేసుకోవాలి. 70 to 80% రైస్ ఉడికిందని మనకు ఎలా తెలుస్తుంది? ఒక 2 minutes తర్వాత 70 to 80% రైస్ ఉడికినట్టే. ఇలా నేను చూపించిన విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ వేసుకోండి. అలాగే క్వాంటిటీ ఎంత వేయాలి అంటే ఒక 4-5 గరిటెలు వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీని మీద మనం 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని ఇలా స్ప్రెడ్ చేసుకొని వేసుకోండి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా మొత్తం అంతా పైన స్ప్రెడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఫస్ట్ లేయర్ అండ్ సెకండ్ లేయర్ 2 కంప్లీట్ అయిపోయాయి. అండ్ థర్డ్ లేయర్ కింద 90% ఉడికిన రైస్ని వేసుకోవాలి. 90% అంటే ఇంకొక 2 minutes అంతే. సో ఇప్పుడు మనకి ఫైనల్గా థర్డ్ లేయర్లో మిగిలిన రైస్ మొత్తాన్ని కూడా ఇలా స్ప్రెడ్ చేస్తూ వేసుకోండి. అమ్మయ్య, 3 లేయర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు రైస్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అలాగే చివర్లో దమ్ ఇవ్వడానికి మనం ముందుగానే అల్యూమినియం ఫాయిల్ని, అది లేనట్లయితే చపాతీ పిండిని రెడీ చేసి పెట్టుకోండి. చపాతీ పిండిని ఇలా గిన్నె చుట్టూ స్ప్రెడ్ చేసి లాస్ట్లో ఇలా మూత పెట్టేసుకుంటే అది దమ్ లాగా బాగా పనికొస్తుంది. అలాగే సాఫ్రాన్ వాటర్ని కూడా రెడీ చేసుకోండి. అవసరం లేదనుకోండి, వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీని మీద మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని, ఫ్రైడ్ ఆనియన్స్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకోండి. తర్వాత మనం రైస్ని ఉడికించిన హాట్ వాటర్ ఉంటాయి చూడండి, అవి 2 glasses వేసుకోండి, టీ గ్లాస్ తోటి.
అండ్ ఫైనల్ టచ్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుల్ని కూడా ఇందులో వేసుకోండి. ఇప్పుడు మనం ఎయిర్ అనేది బయటకు వెళ్ళకుండా దమ్ ఇవ్వడానికి అల్యూమినియం ఫాయిల్ తోటి పైన అంతా ఇలా కవర్ చేయాలి. కవర్ చేసిన తర్వాత గిన్నెని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. కరెక్ట్గా 5 నిమిషాల తర్వాత స్టవ్ మీద చపాతీ ప్యాన్ పెట్టి దాని మీద మనం అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసిన బిర్యానీ గిన్నెని ఉంచి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్కి సెట్ చేసుకొని ఒక 20 to 25 మినిట్స్ వరకు కదపకుండా అలా వదిలేయండి. మీరు జాగ్రత్తగా టైం చూసుకొని ఫాలో అవ్వాలి, లేదంటే అడుగంతా మాడిపోతుంది. 25 మినిట్స్ తర్వాత ఇలా ఫాయిల్ తీసి చూసామంటే చూడండి పర్ఫెక్ట్గా ఉడికింది. 20 మినిట్స్లో పీస్ ఉడుకుతుందా అన్న డౌట్ మీకు అవసరమే లేదండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా ఉడుకుతుంది. అండ్ బిర్యానీ మేకింగ్ టైం 20 మినిట్సే. మీరు చేయాల్సిందల్లా దమ్ కరెక్ట్గా ఇవ్వాలి. అంటే ఎయిర్ అనేది బయటకు వెళ్లకుండా ఫాయిల్తో కవర్ చేసినప్పటికీ కొంచెం పోతుంది. అప్పుడు మనం బిర్యానీ గిన్నె మీద ఏదైనా బరువు కనుక పెట్టినట్లయితే ఆ బరువుకి ఎయిర్ అనేది బయటకు వెళ్లకుండా ఉంటుంది. బిర్యానీ కూడా 20 మినిట్స్లో రెడీ అయిపోతుంది. సో అదన్నమాట హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.